తమకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు మరియు ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగుతున్న నిరవధిక ధర్నా 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని అర్ధనగ్న నిరసనతో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగినప్పటికీ నిరసనకారులు శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ ఆదినారాయణ, కడప జిల్లా కోఆర్డినేటర్ ఆర్ఎన్ రాజా పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తి నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బారోతు రమేష్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. జులై 19వ తేదీలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే జులై 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,000 మంది ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలతో మంగళగిరిలో మహాధర్నా నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 16 రోజుల నుంచి కంటిన్యూగా ధర్నా చేస్తూనే ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఏమీ రాలేదు. ఇక్కడ కూర్చున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఎంప్లాయీ కాదండి, ఒక్కొక్కరు కూడా 15 మంది 20 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన పారిశ్రామికవేత్తలు ఈ రోజున రోడ్డున పడ్డారు అంటే మీరు ఒక్క నిమిషం ఆలోచించండి సార్, మా పరిస్థితి ఎట్లా ఉందో. మేము మా పనులన్నీ మానుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో మన లోకేష్ గారి నియోజకవర్గంలోనే ఎందుకు చేయాల్సి వస్తుందంటే మా యొక్క ఇబ్బందులు, మా యొక్క పరిస్థితులు త్వరగా మరి ప్రభుత్వం దృష్టికి వెళ్తాయనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా చేసుకుంటా పోతున్నామండి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేస్తే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 8,000 ఎస్సీ/ఎస్టీ కుటుంబాలతో పాటు మా మీద డిపెండ్ అయిన 2 లక్షల కుటుంబాలు జీవితాలు వెలుగుబోసిన వాళ్ళు అవుతారు సార్. దయచేసి మమ్మల్ని 19వ తారీఖు లోపే మా మీద దయించి మా యొక్క రావాల్సిన సబ్సిడీని 100% రిలీజ్ చేయండి. లేదు అంటే 20వ తారీఖున మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత మహాధర్నాని ప్రకటించాము. ఇప్పటికే మీడియా ముఖంగా కూడా చెప్తున్నాను. రాష్ట్ర నలుమూలలో ఎక్కడున్నా కూడా ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు, పారిశ్రామికవేత్తలు మీ యొక్క కుటుంబాలతో 20వ తారీఖు ఉదయం 8 గంటలకే మంగళగిరిలోని నేతన్న సర్కిల్కి చేరుకోవాలి. ఆ రోజున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాము. ఆ రోజున అవసరం అయితే ప్రధాన కార్యాలు, పార్టీ ఆఫీసులు కూడా ముట్టడించడానికి వెనకాడమని మీడియా ముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. నా పేరు రామ్మూర్తి నాయక్. నేను ఎస్సీ/ఎస్టీ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందంటే, కేవలం ఈ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీలు ఓటర్లుగానే ఉండాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయకూడదు, వాళ్ళు రోడ్డు మీదకి తలెత్తి అంటే గర్వంగా బ్రతకూడదు అని చెప్పి ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు. కానీ మేము ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు వచ్చినా మా పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు సార్. నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను, ఎస్సీ/ఎస్టీలని అంత చులకన భావంతో చూడకండి. అదే కన్నా జరిగితే రేపు 20వ తేదీ జరిగే మహాధర్నాలో ఏవైతే ఉందో ఆ రోజు జరిగే పరిణామాలకి గవర్నమెంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటండి, మేము గత వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశాము. మేము పైన వాళ్ళతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఒక పూట టిఫిన్ పెట్టించారు, మధ్యాహ్నం కూడా మళ్ళీ భోజనం కూడా అరేంజ్ చేశారు. ఆయన మాటకు గౌరవించి మేము శాంతియుతంగానే ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఆయన కూడా ముంబైకి వెళ్ళారు శస్త్రచికిత్స కోసం. ఆ చికిత్స అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు రేపు వస్తారనుకుంటున్నాను. రేపు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనైనా మాకు న్యాయం జరిగినట్టయితే మేము సంతోషిస్తాము. లేని పక్షంలో మేము ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరైనా ఇప్పుడు మీరైనా చొరవ తీసుకోండి, ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి. 8,500 కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపండి. అలాగే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే 2 లక్షల మంది మా మీద ఆధారపడి ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. ఇలా మంగళగిరి రూరల్ పరిధిలో నేతన్న సర్కిల్ సమీపంలో ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఈ ఎంఎస్ఎంఈ ఏదైతే సూక్ష్మ మరియు మధ్యతరగతి ఇండస్ట్రియల్ స్కేల్ సంబంధించి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాహనాల సబ్సిడీ సంబంధించి
నిధుల కేటాయింపు విషయమై గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో నిరసనలో భాగంగా శాంతియుతంగా చేపట్టామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేరారు. మీరు శాంతియుతంగా ప్రజలు కూడా వాళ్ళ మనోభావాలు వ్యక్తపరిచే హక్కు ఉంది కాబట్టి మనం వారికి కూడా తెలియపరుస్తూ వస్తున్నాం. కానీ పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా సరే చట్ట ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు మరియు ప్రజా జీవనానికి ఎలాంటి భంగం కలగకుండా మరియు పబ్లిక్ ప్లేస్లో ఏదైనా సంఘటన చేసి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా సుమారు ఒక 40-50 మెంబర్స్ నేత సర్కిల్లోకి వచ్చేసి బట్టలు తీసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం తలపెట్టారు. సో ఇది ఏమంటే మీకు ముందస్తు పర్మిషన్ లేదు కదా అని చెప్పి వాళ్ళకి వివరించాం, తెలియపరిచాం. దయచేసి ఇలాంటి పనులు అనుమతి లేకుండా చేయడం విరుద్ధమని. ఎందుకంటే మన పోలీస్ 38 అమలు ఉన్నప్పుడు సభలు, సమావేశాలు, ర్యాలీలు ఎలాంటి కార్యక్రమం సరే ముందస్తు మా గౌరవ డిఎస్పీ సార్ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత లేదా పై ఆఫీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాత నిర్వహించాలి. మరీ ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశ్లోకి వస్తున్నాడు, గుంపుగా వస్తున్నారంటేనే ముందస్తు పర్మిషన్ ఉండాలి. అదర్వైజు చట్ట ప్రకారం ఖచ్చితంగా అదుపులో తీసుకొని అరెస్ట్ చేయబడుతుంది. సో చట్ట ప్రకారం ఎవరైనా సరే చట్టవిరుద్ధంగా బిహేవ్ చేస్తే వాళ్ళని లీగల్గానే ఖచ్చితంగా పెనలైజ్ చేస్తాం. వాళ్ళని ఖచ్చితంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ముందస్తు పర్మిషన్ తీసుకొని అది చట్ట సమ్మతమా అదైతే అసమ్మతం అని తెలుసుకున్న తర్వాతనే మీరు అడుగు ముందుకు వేయాలి. దయచేసి ఎన్నో సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను ఈరోజే అవ్వాలని చెప్పేసి ఎవరో రెచ్చగొట్టిన దాంట్లోనో ఎవరో ప్రేరేపించిన దాంట్లోనో అనవసరంగా ప్రలోభాలకు లోనయ్యి అనవసరంగా మీ బంగారు భవిష్యత్తు, అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోవద్దని, రోడ్ల మీదకి వచ్చేసి అనవసరంగా మీ యొక్క కెరీర్ని చేసుకోవద్దని, మరియు ముఖ్యంగా చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని మనం చేసుకుంటున్నాను. పర్మిషన్ ఉందని చెప్పలేదు కదా సార్. శాంతియుతంగా చేస్తున్నాం. రోడ్డు మీద రాకముందే అన్ని తెగించే వచ్చాం సార్. రోడ్డు మీద రాకముందే అన్ని తెగించే వచ్చాము. ఈ రోజు నా బట్టలు పెట్టుకుని వెళ్ళాం. కేసులు పెట్టే మీరు పెట్టే కేసులకు భయపడేది లేదు సార్. భయపడేది లేదు. మీ కేసులు పెట్టే భయపడేది లేదు. మేము మానవంగా చేయలే, మేము దొంగతనాలు చేయలే. కడుపు మంట సార్. మీరు 3.5 జీతం రాకపోతే మీ పరిస్థితి ఏంటి సార్? 5 సంవత్సరాలు అవుతుంది మా బాధ. 5 సంవత్సరాలు అవుతుంది సార్.